వందనాలు తెలుపుకుంటున్నాను. గత వారం మనం నేర్చుకున్న పాఠాన్ని బట్టి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలి అనే సారం నుంచి మరి ఈరోజు మనం చెప్పుకునే మాటల వరకు ఈ వారం దేవుడు మనల్ని కాచినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, రోమాపత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. చనిపోయిన వాడు పాప విముక్తుడని చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చాలండి. ఈ వచనానికి అర్థం ఏంటండి? చనిపోయిన వాడంటే లోకంలో కలిసిపోయిన ఒకడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన అందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తీసం పొందినవాడు పాప విముక్తుడు, అంటే పాపము లేనివాడని అర్థం. ఆ విశ్వాసం మీద ఇంకా పాపం ప్రభుత్వం చేయదు. సంఘంలో ఉన్న మనమందరం కూడా నీతిమంతులము అని యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే విశ్వాసం యొక్క కొలత ఎంత గొప్పది అని ఆలోచిస్తే ప్రపంచంలో ఉన్న సంఘాలకి ఈరోజు విశ్వాసం మీద సరైన అవగాహన లేదు. వందల మంది విశ్వాసులు సంఘానికి వెళ్తున్నా నేను సరైన విధానంలో లేను. సంఘానికి వెళ్తున్నా సరే సరైన విధానం అంటే విశ్వాసంలో లేను అని తనకు తాను అనుకుంటున్నాడు. నేను ఇంకా పాపినే, కనుక నేను పరలోక రాజ్యానికి చేరాలంటే చాలా కష్టం, అది ఇరుకు మార్గం అనుకోవడం చాలా విచారకరం. ఇది లోకంలో ఉన్నవారు అనుకుంటే పర్లా, సంఘానికి వచ్చిన వారు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడం కష్టం. దాని నుంచి ఆ పరలోక రాజ్యానికి చేరాలంటే మనం చాలా కష్టపడాలి, చాలా శ్రమలు అనుభవించాలి భూమి మీద అని అనుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, చనిపోయిన వాడు పాప విముక్తుడు, ఆయన మీద పాపం ప్రభుత్వం చేయదని చెప్తున్నాడు. నేను మొన్న గత వారంలో వాక్యం చెప్పిన నుంచి మొన్న వారం ఎప్పుడైతే నేను మీకు వాక్యం చెప్పానో ఈ 2 వారాలు కూడా ఎంతమంది నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించారని మీరు చెప్పండి, చేతులు ఎత్తండి. ఎంతమంది జీవించారు? నేను చెప్పాను కదా, ఏ పని చేసుకున్నా మనం ఒక నామాన్ని జపించాలి. యేసుక్రీస్తునందు నేను నీతిమంతుణ్ణి, పాపం నా మీద ప్రభుత్వం చేయదు అని ఎంతమంది జీవించారు చెప్పండి. నేనైతే జీవించాను. చెప్పండి, ఎంతమంది జీవించారు? అంటే ఎవరు చేతులు ఎత్తడం లేదంటే అర్థం అంటే ఇంకా మీరు పాపంలో ఉన్నారని భయపడుతున్నారు. అంటే మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారంటే సంఘంలో అంటే సంఘానికి వచ్చే వారందరూ దేవుని పిల్లల కోసం అండి. నేను చెప్తున్నాను, నేను నమ్మి బాప్తీసం పొందాను కదా, సంఘానికి వెళ్తున్నాను కదా అంటే అందరూ దేవుని పిల్లలు కాదు. యేసు ప్రభు దేవుని మీద ఆనబెట్టుకొని దేవుని కుడిపార్శ్వాన కూర్చొని మన అందరినీ నీతిమంతులుగా దేవునికి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నా పిల్లలు భూమి మీద ఉన్న నా పిల్లలందరూ నీతిమంతులని దేవునికి సాక్ష్యం యేసు ప్రభు ఇస్తున్నాడు. కానీ సంఘానికి వస్తున్న మన నీతిమంతులుగా అనుకోవట్లేదు. అది సోద్యం కదా. విచారకరం ఏంటంటే చాలా సంఘానికి వస్తున్న మన మీద యేసు ప్రభుకి చాలా కన్నీళ్ళు, చాలా వేదన ఉంది ఆయన మీదకి. యేసు ప్రభుకి ఏముంది? వేదన ఉంది. ఇంకా సంతోషం కంటే వేదన ఎక్కువ ఉంది సంఘాల మీద. భూమి మీద ఉన్న సంఘం నుంచే పైన పరలోకంలో దూతలకు జ్ఞానం అందాలంట. ఏంటి ఆ జ్ఞానం? విశ్వాసి పాప విముక్తుడు అని ఒక జ్ఞానం అందాలంటే సంఘం ద్వారా. అది అందక దేవదూతలు తొంగి చూస్తున్నారంట భూమి మీదకి, సంఘాల్లోకి.
దేవదూతలు ఎలా చూస్తున్నారంట? పరలోకం నుంచి తొంగి చూస్తున్నారు. ఎవరైతే నా ప్రభువుని, మా యజమాని అనే దేవుని నమ్ముకున్నారో వాళ్ళు దేవుని కుమారులుగా భూమి మీద ఉన్నారు కదా, వాళ్ళు ఎంతమంది నీతిమంతులు అని హృదయంలో అనుకుంటున్నారని పరలోకంలో నుంచి దూతలు తొంగి చూస్తున్నారంట. మనమే అనుకుంటున్నామంటే సంఘానికి ఎంతకాలం నుంచి వచ్చినా సరే నీతిమంతుడు అనే విషయం మనకు నమ్మిక లేదు. నేను ఎందుకు ఈ మాట మీకు నొక్కు చెప్తున్నానంటే, నాకు రాత్రి దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. ఇంకెంతో కాలం లేదు, వచ్చేవాడు ఆలస్యం చేయక వచ్చును. చాలా దగ్గరలో యేసు క్రీస్తు రాకడ ఉంది. 3000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అని చాలామంది అంటున్నారు. ఆయన యోదయ విడిచి సమరయకు వెళ్ళవలసి వచ్చెను అని యోహాను సువార్త 4వ అధ్యాయం ఉంటుంది, తీయకండి. ఆయన దేని విడిచాడంట? యోదయ విడిచి సమరయ గ్రామానికి వెళ్ళవలసి వచ్చెను. ఈ గ్యాప్ 2000 సంవత్సరాలు. యేసు ప్రభు మరియమ్మ గర్భాన్ని పుట్టి శరీరంగా భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు. ఇప్పుడు ఈ కాలం 2000 సంవత్సరాలు. అన్ని జనాంగానికి ఇచ్చిన టైం అయిపోయింది, 2 దినాలు అయిపోయింది. ఇప్పుడు మనం 3వ దినంలోకి వచ్చాం. 3వ దినంలోకి వచ్చాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాగానే మధ్యాకాశానికి మనందరం ఎత్తపడబోగానే ఇశ్రాయేలుకి రక్షణ. అదే 7 ఏండ్ల శ్రమలు. నెక్స్ట్ 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు జరుగుతాయి. ఆ కాలంలో మనం లేం, అందుకు దేవునికి స్తోత్రం. కఠినమైన కాలం అంటది. భూమి మొదలుకొని, సృష్టి మొదలుకొని అటువంటి శ్రమ ఎప్పుడు రాలేదంట బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. మన సంఘానికి వస్తున్న మనం ఏమనుకుంటున్నాం? అసలు యేసు ప్రభు కోసం కాదు, మన కోసం ఏమనుకుంటున్నాం? అసలు దేవుణ్ణి కాసేపు పక్కన పెడదాం. ఆయన గొప్పవాడు, మనకు అందనివాడు. అసలు యేసుక్రీస్తు ప్రభు అనే ఆ వ్యక్తి భూమి మీదకి శరీరం దాల్చుకొని రాకపోతే దేవుణ్ణి తెలుసుకోవడం అసంభవం. ఏ మనిషికైనా సరే, ఋషులు, సప్త ఋషులు యజ్ఞాలు చేసిన, శాస్త్రవేత్తలు ఆకాశంలోకి ఎక్కిపోయి పరిశోధన చేసిన దేవుడు మాత్రం మనకి ఆలోచనకు అందేవాడు కాడు. ఆయన సమీపరాని తేజస్సులో ఉన్నవాడు. ఆయన అమరత్తుడు, అమరత్వం గలవాడు. అటువంటి దేవుని తెలుసుకోవాలంటే మన వల్ల కాదు. కానీ మనల్ని ప్రేమించిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభుకి శరీరం ఇచ్చి భూమి మీదకి పంపి పరలోకంలో ఉన్న తండ్రి అని ప్రార్థన చేసేలాగా మనం చేశాడు. అసలు మన దృష్టికి మనం ఏమనుకుంటున్నాం? విశ్వాసమైన మీరు, నేను, ఈ భూమి మీద ఉన్న సంఘాల్లో ఉన్న వారందరూ, సేవకులు కూడా ఇందులో వస్తారు. సేవకులు కూడా చాలామందికి నమ్మిక లేదు, పరలోకం మీద కానీ అవగాహన లేదు. యేసుక్రీస్తు ప్రభు మరలా వస్తారని నమ్మకం అసలు లేదు. ఉంటే ఈరోజు మనల్ని వేలెత్తి చూపించే వాళ్ళు భూమి మీద ఉండరు. చాలామంది క్రీస్తుకు భిన్నంగానే జీవిస్తున్నారు. అసలు మనం ఏమనుకుంటున్నాం? ప్రసంగ గ్రంథం, ఒక విశ్వాసి మన కోసం ఏమనుకుంటున్నాం? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం, అధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము. చాలమ్మా. అధికముగా నీతిమంతుడై ఉండకము. ఏమంటే యేసుప్రభు లోకానికి వచ్చింది నీతిమంతులను చేయడానిక, పాపులుగా ఉంచడానికా? నీతిమంతులుగా చేయడానికి. మరి అధికంగా నీతిమంతుడే ఉండకన్నాడంటే ఇక్కడ మనం ఆలోచించాలి. అధికముగా నీతిమంతుడే ఉండకము, అధికముగా జ్ఞానివై ఉండకము. అలా ఉంటే ఏమవుతుందంట? మనల్ని మనమే నాశనం అనగానే
నరకం అని అనుకోకండి. ఎక్కడ మనకి శిక్ష అనగానే నరకం కాదు. భూమి మీద ఉన్న తండ్రి కుమారుడు సరైన మార్గం లేకపోతే శిక్షణ చేస్తాడు. శిక్షణ అంటే అదేంటి? నరకమా? బెత్తం వాడతారు కదా, బెత్తం, అదన్నమాట శిక్షణ అంటే. బెత్తం వాడడం అంటే సరైన మార్గంలో పెట్టడం. అలాగే దేవుడు కూడా మనల్ని శిక్షణలో పెట్టాడు. అలా శిక్షణలో పెట్టినా మనం అనుకుంటున్నామంటే అధికముగా నీతిమంతుడు ఉండకము అంటున్నాడు. అధికంగా నీతిమంతులుగా ఉంటే ఏంటి చెప్పండి? మంచిది కదా. ఇప్పుడు సురేష్ ఉన్నాడంటే 50% నీతిమంతులుగా ఉన్నాడు. నాగరాజు ఉన్నాడు, ఒక 70% ఉన్నాడు. ఉమాగారు ఉన్నారు, ఒక 90%. నేను ఒక 100% నీతిమంతులుగా ఉన్నాను. ఇలా కొలత వేసుకుంటే నీతిగా ఉంటే మంచిదా, అనీతిమంతులుగా ఉంటే మంచిది చెప్పండి? నీతిమంతులుగా ఉంటేనే దేవునికి ఇష్టం. కానీ అధిక నీతి అంటే ఏంటి? అధిక నీతిమంతులుగా ఉండమండి. దేవుడు నేను నీతిమంతులుగా ఉన్నావురా, చేశానురా నా రక్తం ద్వారా అన్నా, లేదు నేను పాపిని అంటున్నాను. దేవుడు అంటున్నాడు మీరు నీతిమంతుడు అంటే మనం అన్నా, కాదు ప్రభా నేను పాపినే. ఇలా అనుకోవడం వల్ల ఏంటి? మనం లోకానికి ఏం చెప్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రాలేదు, సిలువ వేయబడలేదు, ఆయన రక్తం కార్చలేదని మనమే సాక్ష్యాన్ని చెబుతున్నాం ప్రపంచానికి. ఎప్పుడైతే నువ్వు నీతిమంతులు అనుకోవట్లేదో అప్పుడే నువ్వు ప్రపంచానికి నువ్వు సాక్ష్యం చెప్తున్నావు యేసు ప్రభు లోకానికి రాలేదు అని. అంటే యేసు ప్రభుని మీరు నమ్మొద్దని ఒక విశ్వాసే సాక్ష్యం ఇస్తున్నాడు ఈరోజు. అందుకు యేసు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. అందుకు ఇప్పుడు ఒక నేరస్తుడు బోన్లో నుంచున్నాడండి, కోర్టులో బోన్లో నుంచున్నాడు. ఆ నేరస్తుడు పక్షాన ఒక లాయర్ వాదించాడు, ఇతను చేసిన తప్పుకి పెనాల్టీ నేను కడుతున్నాను. ఈయన చేసిన తప్పుకి ఎంతైతే దొంగతనం చేశాడో, ఎంతైతే తప్పు చేశాడో ఆ తప్పుకి నేను డబ్బు కడుతున్నాను, ఇతను వదిలేమని జడ్జి గారికి చెప్పాడు. ఎవరు? లాయర్ గారు. అప్పుడు బోన్లో ఉన్న అబ్బాయి ఏం చేయాలి? నేరస్తుడు ఏం చేయాలి చెప్పండి? ఒక దొంగవాడు కోర్టు బోన్లో నుంచున్నాడు. లాయర్ గారు ఆ దొంగోడు పక్షాన వాదిస్తున్నాడు కోర్టులో. జడ్జి గారు ఆ వాదన విని అతను పెనాల్టీ నువ్వు కట్టే కనుక ఆ బోన్లో ఉన్న అబ్బాయి దొంగోడు నీతిమంతుడిగా తీర్చాడు జడ్జి. అప్పుడు ఆ కుర్రోడు ఏమైపోవాలి? ఏం చేయాలి? వెళ్ళిపోవాలి కదా కంచి. అప్పుడు కోర్టులో ఏమంటారు తెచ్చా? నేను దొంగవాడినే, మంచివాడిని కాదు అంటున్నాడు. అంటే అతని పక్షాన్ని లాయర్ గారు ఏం కట్టారు? డబ్బు కట్టేశారు. ఇప్పుడు అతను దోషికాడు కదా, నిర్దోషి. అయినా సరే నేను దోషినని కోర్టులో వాదిస్తున్నాడు. ఇప్పుడు జడ్జి గారు కోపం వస్తే ఏం చేస్తారు చెప్పండి? తప్పదు. ఇంకా ఆ శిక్షణ ఇక్కడే వేస్తాడు, సరి చేస్తాడు. ఇంకా మనిషిని ఇంకా సరి చేస్తాడు. ఈ సరి చేయడంలోనే దుష్టుడు ఎంటర్ అవుతాడు. ఎప్పుడైతే నువ్వు పాపిని అని నీ హృదయంలో నమ్మిక ఉంచలేదో అప్పుడు దుష్టుడు ఎంటర్ అయ్యి నేరస్థాపన చేస్తాడు. ఎవరికి? దేవుడికి. పాత నిబంధనలు యోబు గారి కోసం పరలోకంలో సాతాను వెళ్ళడం మనకు తెలుసు, చాలామంది తెలుసు కదా, చాలాసార్లు విన్నారు. యోబు నీతిమంతుడు కదా, అతను నిన్ను ఊరకనే నమ్మలేదు, ఆస్తులు ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, అందరిని ఇచ్చావు కదా, అవన్నీ ఒకసారి తీసేయి అని దేవునికి విజ్ఞాపన చేశాడు సాతాను. అలా చేసినప్పుడు మొత్తం తీసాడు కదా. కానీ యోబు విశ్వాసాన్ని కోల్పోలేదు. కానీ మనకి యోబు గ్రంథం 1 నుంచి 32 అధ్యాయాల దాకా బాగానే ఉంటుంది. యోబు నీతిమంతుడుగానే ఉంటాడు, చాలా నీతిమంతుడుగా ఉంటాడు. భార్య చనిపోవన్నా అన్ని నిందలు భరించాడు, స్నేహితులు ఆ సూటిబోటు మాటలన్నా భరించాడు. కానీ 32వ అధ్యాయం చోటికి
అధిక నీతిమంతుడిగా ఆయన కూడా అనుకున్నాడు. దేవుణ్ణి నేరస్తుని చేస్తున్నాడు. అక్కడ 32 అధ్యాయం దాటిన యోబు గారి దగ్గరికి శిష్యులు ఎవరెళ్ళు స్నేహితులు వచ్చిన తర్వాత ఆ సంభాషణ అయిపోయిన తర్వాత యోబు కూడా అధిక నీతిగా అనుకున్నాడు, దేవుడి కంటే నీతిమంతుడిగా అనుకున్నాడు ఆయన. ఇప్పుడు కూడా పాపం యోబు గారిని ఎందుకు శిక్షించాడో దేవుడికి తెలదు. తెలుసా? యోబుకి తెలుసా? యోబు గారికి యోబుని ఎందుకు శిక్షించాడు దేవుడని ఇప్పుడు కూడా తెలదు. కానీ మనకు తెలుసు, సంఘంలో ఉన్న మనకి యోబుని ఎందుకు శిక్షించాడో మనకు తెలుసు. కానీ యోబుకి ఇంకా తెలీదు. ఆయనకి అర్థం కాలేదు ఎందుకు శిక్షించాడు. అందుకే సుడిగాలిలో దేవుడు ప్రత్యక్షమయ్యి యోబు భూమికి పునాదులు వెయ్యబడక మునుపు నువ్వు ఎక్కడున్నావు అని ప్రశ్నిస్తున్నాడు. దేవుడే మళ్ళీ యోబుని ప్రశ్నిస్తున్నాడు. యోబు అడిగితే నన్ను ఎందుకు శిక్షించావు, నేనేం తప్పు చేసినప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పాలా దేవుడు? అడిగిన దానికి సమాధానం చెప్పాలా? అడిగిన దానికి సమాధానం చెప్పాలి. చెప్పకుండా సుడిగాలిలో ప్రత్యక్షమయ్యాను అంటున్నాడు. భూమికి పునాదులు వేయకబడక మునుపు యోబు నువ్వు ఎక్కడున్నావు అంటున్నాడు. సంబంధం ప్రశ్న అనమాట. మళ్ళీ కూడా కొన్ని విషయాల్లో నీతిమంతుడిగా మనం అనుకోకపోతే మన జీవితాల్లో కూడా శిక్షణ వస్తుంది. అప్పుడు సాతాను ఎంటర్ అవుతాడు, మన జీవితాన్ని గలిబిలి చేస్తాడు. ఎప్పుడైతే గలిబిలి చేస్తాడో రక్షణ అనే దాన్ని కూడా మనం తృణీకరిస్తాం. మీకు అర్థమవుతుందండి? మన జీవితాలు సూర్యుని కింద కాదు, బాగా అర్థం చేసుకోవాలి. విశ్వాస జీవితం సూర్యుని కింద కాదు. ప్రసంగి చెప్తున్నాడు, వ్యర్థము 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 సూర్యుని కింద సమస్తము వ్యర్థము అని ఎవరు చెప్తున్నాడు? పాత నిబంధనలో చెప్తున్నారు. కాదు, నువ్వు నూతన నిబంధనలో ఉన్న విశ్వాసివి, దేవుని కుమారుడివి. నీ జీవితం పైన, సూర్యుని పైన నీ జీవితం. ఫిలిప్పీ పత్రిక 2:20 మన స్థితి, మన పౌరస్థితి పరలోకమందు ఉంది. సొలొమోను గారి స్థితి ఎక్కడుంది? సూర్యుని కింద ఉంది. విశ్వాస జీవితం ఎక్కడ ఉంది? సూర్యుని పైన ఉంది. యోబు గారి జీవితం ఎక్కడుంది? సూర్యుని కింద ఉంది. విశ్వాస జీవితం ఎక్కడ ఉంది? సూర్యుని పైన ఉంది. దావీదు జీవితం ఎక్కడ ఉంది? సూర్యుని కింద. విశ్వాసం అంటే ఎంతో గొప్పతో చెప్తున్నాను మీకు. చనిపోయిన వాడు పాప విముక్తుడు అని మనకి చెబుతున్నా నేను కాదు అని మనం దేవుడికి సాక్ష్యం ఇస్తున్నాం. రేపొద్దున క్రీస్తు న్యాయపీఠ మీద మనం అందరం నుంచున్నప్పుడు యేసుప్రభువుకి నువ్వు ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరికి వెళ్తావో, నువ్వు పాపివి అని నువ్వు హృదయం అనుకుంటావో అన్ని గాయాలు ఆయన మీద ఉంటాయి. ఎవరైతే నిలబడతారో క్రీస్తు న్యాయపీఠం కింద నీతిమంతులుగా ఎప్పుడైతే నువ్వు అనుకోవో, నేను ఇంకా పాపినే అనుకుంటావో, నువ్వు నిలబడే లైన్లో యేసుప్రభు శరీరం మీద ఎన్నిసార్లు అయితే నువ్వు అనుకుంటావో పాపినని, అన్నిసార్లు ఆయన శరీరం మీద ఉంటే గాయాలు కనపడతాయి. నువ్వు పాపివి, తప్పు చేసావని క్రీస్తు న్యాయపీఠం ముందు దేవుడిని అడగడం. నా నుండి ఏమి కార్యములు పొందావు, ఏ మంచి పనులు నా నుండి నువ్వు పొందావు, ఎంత హ్యాపీగా ఉన్నావు, ఎంత జీవితాన్ని ఎంత సాఫీగా భూమి మీద గడిపావు. సంఘం అంటే హ్యాపీనెస్, సంతోషంగా ఉండాలి. ఇప్పుడు కష్టాలు మనకైనా లోకంలో కూడా ఉన్నాయా? అందరికీ ఉంటాయి, కష్టాలు ఉంటాయి. సుఖ దుఃఖములు రెండు జతపరిచాడు. ఎందుకు జతపరిచాడు రెండు? ఆదాము గారు చేసిన తప్పు వల్ల, ఒక తప్పు వల్ల. ఆయన చేసిన తప్పుకు నాకెందుకంటే శిక్ష అంటారా? కాసేపు ఆదాము గారిని పక్కన పెడితే మనం పొద్దున్నుంచి ఉదయం లేకగానే సాయంకాలం దాకా మైండ్ ఎవరిని కూడా దూషించకుండా, చిన్న సాటి కూడా చెప్పకుండా ఉండగలమా? ఈ శిరస్సులో ఏ ఆలోచన రాకుండా. అంటే ఆదామ గారిని పక్కన పెట్టినా మనం అలా ఉండలేం. అసలు ఆదామ గారు అమ్మ తప్పు చేయబట్టే, తప్పు చేస్తాను తెలిసేది ఎవరు తెలీదా? తెలుసు కదా. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలిసిన వాడు దేవుడు.
ఆదాము గారు తప్పు చేయబట్టే ఈరోజు మనం ఇంత హ్యాపీగా సంఘంలో కూర్చున్నాం. ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది, మోటార్ సైకిల్ ఉంది, మంచి మంచి ఆహారం తింటున్నాం, చికెన్ బిర్యానీ తింటున్నాం, మటన్ బిర్యానీ తింటున్నాం, ఎంతో సౌఖ్యంగా భూమి మీద జీవితం గడుపుతున్నాం. నిజంగా ఆదాము అవ్వ తప్పు చేయకపోతే మన జీవితం ఏంటి? ఈరోజు మనం వేసుకున్న ప్యాంట్ ఎంత, ఒక ప్యాంట్ చెప్పండి. చీరలు ఎంత, ఒక చీర ఎంత? 2,000, 10,000, 25,000, 50,000 దాకా, ₹1,00,000 దాకా ఉన్నాయి. ఇటువంటి మంచి బట్టలు కట్టుకునే అవకాశం ఉంటుంది మనకి ఆదాము తప్పు చేయకపోతే? ఉంటుందా? ఉంటుంది చెప్పండి. అవ్వగారి తప్పు చేయకపోతే ఇంత మంచి బట్టలు వేసుకునే అవకాశం మనకు ఉంటుందా? ఉండదే మనం అనుకుంటున్నాం. దానికి కారణం ఉంది. ఆదాము ఎందుకు తప్పు చేస్తే ఎలా ఉన్నాక చేయకపోతే ఏంటంటే మన జీవితం, దేవుడిచ్చిన ఆయుష్ 1000 సంవత్సరాలు భూమి మీద మనిషికి. ఆదాము అవ్వకి ఇచ్చిన ఆయుష్ ఎంత? 1000 సంవత్సరాలు. దేవుడు కప్పే వస్త్రం చినిగిపోయే వస్త్రం కాదు. ఒకవేళ అవ్వగానే తప్పు చేయకపోతే చినిగిపోయే వస్త్రాలు కట్టుకునే వాళ్ళం కాదు మనం. నూతన వస్త్రాలు, వాటికి అవి మాయవు, చెరగవు, చాలా సౌఖ్యంగా ఉండే వస్త్రాలు. ఇప్పుడు పరలోక రాజ్యంలో పరదేశి అంటారు కదా, పరదేశి చనిపోయిన వారు అక్కడ విశ్రాంతులు ఉన్నారు కదా, వారందరూ కూడా తెల్ల వస్త్రాలు ఉన్నాయి లేవా? తెల్ల వస్త్రాలు ఉన్నాయి, ఉంది కదా, బైబిల్లో ఉంది కదా. ప్రతిదానికి తెల్ల వస్త్రాలు ఇవ్వబడిన అక్కడ ఉంది బైబిల్లో. అలాగే ఏదైనా తోటలో కూడా మనకి నూతన వస్త్రాలు ఇచ్చేది. అసలు ఈ లోకం ఎలా ఉండేది కాదు. ముళ్ళు కానీ ఈ జంతువులు మన మీద పడి ఇంత క్రూరంగా కానీ ఇంత కాలుష్యంగానే ఉండని లోకాన్ని దేవుడు చేశాడు. ఆ రోజు అవ్వ తప్పు చేయబట్టే ఈరోజు మనం ఇంత క్షేమంగా ఉన్నాం. ఏంటి క్షేమం అంటారా? దేవుని సంకల్పం, యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి రప్పించాలి. జగత్తుకు పునాది వేయే బడకమునిపై ఆయన సంకల్పం. ఈ సంకల్పం ఏంటంటే విశ్వాసం ద్వారా ఒక మనిషి నీతిమంతుడు అవ్వాలని దేవుని సంకల్పం. అది నిజంగా యేసు ప్రభువుని చూసి భూమి మీద మనం యేసు ప్రభువు మనం నీతిమంతులుగా చేయకపోతే మన ఒక ఆయన నన్ను అడిగాడు, ప్రశ్న అడిగాడు, ఏమంటే దేవుడు వాడు మంచివాడైతే, ప్రేమ గలవాడైతే అందరికీ పరలోక రాజ్యం వచ్చు కదా అన్నాడు. మనం ఆలోచనలు ఎలా ఉంటాయంటే చిన్నగా ఉంటాయి, దేవుని ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. ఒకవేళ యేసు ప్రభువు కానీ రక్షకుడుగా మన మధ్య లేకపోతే, అందరినీ ప్రేమించిన దేవుడు అందరికీ పరలోక రాజ్యం ఇచ్చేస్తే, మొట్టమొదటిగా దేవుడు పరలోకంలో ఒక మనిషి చేసి తప్పేంటి తెలిసి, ఫస్ట్ మొట్టమొదటిగా బ్రాండీ షాపులు ఓపెన్ చేస్తాడు. ఎక్కడ? పరలోకంలో ఏం చేస్తాడు మనిషి? బ్రాండీ షాపులు, గుట్కా కంపెనీలు, ఏవైతే చెడు కార్యాలను అవన్నీ ఓపెన్ చేస్తాడు పరలోకంలో. మనిషి మంచోడిగా తెలుసా? మనందరం కూర్చున్నాం కదా, మనందరం మంచోళ్ళం కాదు, మంచోళ్ళుగా నటిస్తున్నాం అంతే. ఒకసారి పక్కన కలకండి సార్, మీరు పక్క ఆవునికి చిన్న విషయంగా కలకండి. ఇంటికాడ, ఇక్కడ సంఘంలో కాదు, ఇంటికాడ నోల్ ట్యాప్ కాడ కానీ, స్థలం సరిహద్దుల్లో కానీ, ఏ విషయంలో సరే మీరు కలిగినా సరే ఆదాములో ఉన్న స్వభావం అంతా బయటికి వస్తుంది. సంస్కృతం మాటలు వస్తాయి ఫస్ట్, తెలుసు కదా. ఫస్ట్ వచ్చే భాష అంటే మనకి సంస్కృతం. ఇవన్నీ పరలోక రాజ్యంలో ఉండకూడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అనే నీతిమంతుని మన మధ్యన సిలువలో ఎలాడదీశాడు దేవుడు. ఎందుకంటే ఆయనలో ఉన్న గుణాలు మనకు రావాలి, ఆయనలో ఉన్న విధేయత మనకు రావాలి. ఆయన వల్ల మనం పాపం లేని వారుగా ఉండాలి. అలా పాపం లేని వారుగా ఉంటే పరలోకంలో కూడా మనం ఎలా ఉంటామంట? యేసుక్రీస్తు మనస్సు ఎలా ఉందో, ఆ యొక్క యేసు ప్రభువుకున్న మనస్తత్వం ఎలా ఉందో అలాగే జీవిస్తాం. స్వార్థం ఉండదు, పాపం ఉండదు, తన మన అనే భేదం ఉండదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఎలాగైతే అక్కడ ఉన్నారో, ఎంత ప్రేమగా ఎంత సంతోషంగా ఉన్నారో అలాగే మన జీవితం ఉంటుంది. అటువంటి జీవితాన్ని ఇవ్వడానికే దేవుడు మనల్ని శిక్షణలోకి నడిపిస్తున్నాడు. సంఘం అనే దాన్ని స్థాపించి యేసు ప్రభువుని ఆయన నమ్మించి సంఘంలోకి రప్పించి
నిన్ను ఏం చేయాలనుకున్నాడంటే నీతిమంతుడిగా తీర్చాలని చూస్తున్నాడు. అలా నీతిమంతులుగా చేర్చిన మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మన జీవితం అంటే అక్కడ ఆయనతో యుగయుగాలు గడుపుతాం. మొన్న వారం దగ్గర నుంచి ఈ వారం వరకు ఎంతమంది సంఘానికి సంబంధించిన పత్రికలు చదివేసా చెప్పండి. పత్రికలు చదివారా? పత్రికలు చదివారా? ఎవరు చదవలేదు. ఎవరు చదవరు కూడా. మీరే కాదు, ఏ సంఘంలో కూడా చదవరు. అంటే మీ వాక్యం చెప్పాలి కనుక మేము చదువుకుంటాం, మాకే అవసరం కొన్ని. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగితే మీరు సమాధానం చెప్పలేరు. రేపు పొద్దున్న క్రీస్తు న్యాయపీఠం ముందు ఏం చెబుతారని నా బాధ. మీరు ఏం చెప్తారు చెప్పండి. రేపు పొద్దున ఏం చెప్పగలరు మీరు? కుమారుడా అని నీ దగ్గరికి చేర్చుకొని యేసుప్రభుల చేయబెట్టి నీ భుజం చెయ్యేటి దగ్గర లాక్కొని ముద్దు పెట్టుకొని నా నుంచి ఏం కార్యాలు పొందావు అనేది మీరు ఏం చెప్పగలరు చెప్పండి. సమాధానం లేవు. చెప్పరు. ఎవరు చెప్పరు? ఏం కార్యాలు పొందారు ఆయన వల్ల మీరు? మన వరం చెప్పాను మీకు, నాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి భార్యను ఇచ్చాడు, నాకు మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఇంకా ప్రాణంతో ఉంచాడు నన్ను భూమి మీద. ఉంచి నన్ను నీ కుమారుడు నిన్ను తెలుసుకొని జీవించే విధానాన్ని నాకు ఇచ్చావు ప్రభు అని నువ్వు ఆయనకి సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యం చెప్పడం వల్ల నీకు ఫలం దయచేస్తాడు ఆయన. తెలుసా మీకు? బహుమతులు ఉన్నాయి మనకు తెలుసా? మన పరలోకం క్రీస్తు న్యాయపీఠం ముందు బహుమతులు ఉన్నాయి మనకి. అసలు ఆ పౌరస్థితి పరలోకంలో మనకు పౌరస్థితి ఉన్న సంగతి మీరు మర్చిపోయారు. ఈ విషయాలు చాలామంది సేవకులకు వెళ్తాం. తెలుసా మీకు? చాలామంది వెళ్తాం, బోధకులకి అసలు ఎవరికి తెలీదు. ఈ సుప్రభుకున్న నీతి వస్త్రం మన మీద కప్పాడని, ఆ వస్త్రం ద్వారా మన నీతిమంతులమని, నీతిమంతులుగా తీర్చిన మనం పరలోక రాజ్యానికి వెళ్తామని, అక్కడ మనకు మంచి జీవితం ఉందని సంఘానికి వస్తున్న చాలామందికి తెలియదు. అంటే తెలియదంటే యేసుక్రీస్తు ప్రభు ఇంకా సిలువ ఇవ్వబడలేదని మనమే సాక్ష్యం ఇస్తున్నాం లోకానికి. చాలామందికి మనమే సాక్ష్యం ఇస్తున్నాం, యేసుప్రభు సిలువ ఇవ్వబడలేదు అని సాక్ష్యం ఇస్తున్నాం. నేను ఈరోజు ఉన్నానండి, నేను ఎవరికైనా సువార్త చెప్పగలను. తెలుసా? ఎవరికైనా సువార్త చెప్పగలను. నా మాట వింటారు కూడా. చెప్పే స్థితి నీకు ఉండాలి. దేవుడు నీకు ఇచ్చే స్థితి నీకు ఉండాలి. అంటే చెప్పండి, లోకంలో ఉన్న వారి చేత నువ్వు తృణీకరింపకూడదు. తెలుసా? లోకంలో ఉన్నవారు ఆ స్త్రీని నువ్వు ఇంకా నాకు సువార్త అర్పణంగా చెప్పకనకూడదు. మనకు సాక్ష్యం సంపాదించుకోవాలి ముందు. అలా సాక్ష్యం సంపాదించుకుంటూనే సువార్తకి వెళ్ళాలి. రేపు పొద్దున్న సువార్త చెప్పానుకోండి, ఎవడొకడు ఉంటాడు కదా, మన మీద నేరస్థాపన చేస్తాడా? ఈ నేరస్థాపన చేయడం వల్ల యేసుక్రీస్తు ప్రభు అవమాన పాలు అవుతాడు. మన వల్లే యేసుక్రీస్తు ప్రభు ఏమవుతున్నాడు? అవమానం పొందుతున్నాడు. ఒక విశ్వాసి ఎంత గొప్పవాడో తెలియాలని ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఆయన రాకడ దగ్గరలో ఉంది. ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. ఎలా సృజించాడమ్మా? నోటి మాటతో సృష్టితో వచ్చేద్దా? అక్కడ ఏం కావాలి అక్కడ చెప్పాలి గట్టిగా. దేవుడు కూడా విశ్వాసం అవసరం. విశ్వాసానికి కర్త అయిన వాడు కూడా విశ్వాసం అవసరం. ఆది యందు భూమి ఆకాశాలు సృష్టించాలని విశ్వాసంతో పలికాడా, అవిశ్వాసంతో పలికాడా? విశ్వాసంతో పలికాడు దేవుడు. భూమి కలగదా అని డౌట్గా మాట్లాడలేదన. ఎలా పలికాడు? ఆది యందు భూమి ఆకాశములు కలగాలి, భూమి కలగాలి, వృక్షాలు కలగాలి, జంతువులు కలగాలని విశ్వాసంతో పలికాడు. అదే విశ్వాసంతో నువ్వు నీతిమంతులుగా ఎందుకనుక అనుగుణపోతున్నా చెప్పు. దేవునికే విశ్వాసమైందే అవసరమైందే, దేవునికే విశ్వాసం అవసరమైనప్పుడు నీకెందుకు విశ్వాసం మీద అంత అపనమ్మకం చెప్పు.
నీ ప్రభు బలహీనుడా? చెప్పండి. బలవంతుడా? బలవంతుడైన వాడే విశ్వాసం ద్వారా రక్షించినప్పుడు ఆ విశ్వాసం నీకు ఎందుకు ఉండలేదు? మీ నీతిమంతులు ఎందుకు బతకలేకపోతున్నారు? జడ్జి నీతిమంతుడిగా తీర్చిన నేను ఇంకా పాపిని అని ఎక్కడో చిన్న మరక మనలో ఉంటుంది. అది ఆదాము ద్వారా వచ్చిన స్వభావం అంత తేలిగ్గా పోదు. ఆదాము ద్వారా వచ్చిన స్వభావం ఎప్పుడు పోతుంది తెలుసా? యేసుక్రీస్తు రాగానే ఈ శరీరం మార్చబడుతుంది, అప్పుడు పోద్ది. అప్పుడు దాకా ఆయన స్వభావం మనలో ఉంటుంది. నువ్వు పాపివని ధర్మశాస్త్రానుసారంగానే బతుకుతావు తప్ప విశ్వాసం మూలంగా సంఘంలో విశ్వాసం బతకలేకపోతున్నాడు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం మూలంగా బతికావో, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడో దేవుడు సంతోషపడతాడు. ఆ సంతోషం నీకు ఒక మంచి జీవితాన్ని ఇస్తుంది రేపు పొద్దున్న. లేకపోతే అందరికంటే కింద ఉంటావు. కిందంటే అగ్నిలో కాదు, పరలోకం ఇస్తాడు. పరలోకం అందరికీ సమానమే. ఏం చెప్పాడు? పరలోకం అందరికి ఇస్తానని చెప్పాడు. కొందరికా? అందరికీ ఇస్తాడు. అక్కడ ఫలాలు ఉన్నాయి, హెచ్చుతగ్గులు ఉన్నాయి. పౌలు గారికి నాకు ఒక సీట్ వేయడు, అర్థమవుతుందా? పేతురు గారికి నాకు సీట్ వేయడు. నువ్వు ఎంతైతే కృపను వినియోగించుకుంటానో భూమి మీద అంత ఉన్నతంగా ఉంటాను అక్కడ. ఎంతైతే నేను కృపను వ్యర్థం చేసుకుంటానో అంత చిన్నగా ఉంటాను అక్కడ. ఆయన రక్తం వల్ల అగ్ని నుంచి తప్పించాను అంతే. ఎక్కడి నుంచి? ఆయన రక్తాన్ని ఆశ్రయించావు కనుక నీకు నరకం అనేది లేదు. పరలోకమే నీకు స్వాస్థ్యం. నువ్వు ఎంతైతే కృపను వినియోగించుకుంటావో, కృపను వినియోగించుకుంటామని అర్థం ఏంటి? ఎంతైతే నువ్వు వాక్యాన్ని వింటావో, ఎంతైతే బైబిల్ చదువుతావో, ఎంతైతే ప్రభువుని ప్రేమిస్తావో, ఆ కృపంతా నువ్వు వినియోగించుకుంటే పరలోక రాజ్యంలో క్రీస్తు న్యాయపీఠం ముందు నీకు మంచి స్థానం ఉంటుంది. ఆ స్థానం మీకు కావాలంటే ఏమని అనుకోవాలి మీరు? నేను పాపిని కాదు, నేను నీతిమంతుడును. ఎలా నీతిమంతుడును? యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా నీతిమంతుడును. నా స్వనీతి వల్ల నేను నీతిమంతుడిని కాదు. ధర్మశాస్త్రం మూలంగా ఏ ఒక్కడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారానే మనం అందరం నీతిమంతులము అని ఎప్పుడైతే హృదయమందు విశ్వసిస్తావో అప్పుడు నీకు ఒక మంచి జీవితం ఉంది రాబోయే కాలంలో. కొన్ని దినాలే మన జీవితం, కొన్ని దినాలే శ్రమలు మనకి, కొన్ని దినాలే. దాన్ని ఏం చెప్పాడంటే 10 దినాలు శ్రమలు అన్నాడంతే. వచ్చేవాడు ఆలస్యం చేయకొస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా కృపను వినియోగించుకోండి. ఇశ్రాయేలు ఆ రోజు ఒక మాట చెప్పి ముగిస్తాను. నిర్గమకాండం 19వ అధ్యాయం చాలా బాగుంటుంది కదండి. నిర్గమకాండం 19వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం. నేను ఐగుప్తీయులకు ఏమి చేర్చితనో నిన్నును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నావు మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా, చాలండి, నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల సమస్త జనుల్లో నాకు స్వకీయ సంపాదనగుదురు. చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు? ఐగుప్తీయులు బానిసత్వంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా రక్షించానో, గద్దరెక్కల మీద ఎలా మోసుకొచ్చానో మీకు తెలుసు. నా మాట ఎలా వినాలంటే మీరు శ్రద్ధగా వినాలి. యేసుక్రీస్తు ప్రభు మాట ఎలా వినాలంట? శ్రద్ధగా. అంతేనండి, శ్రద్ధగా అంటున్నారు వీళ్ళందరూ.
వింటలో చెప్పండి, శ్రద్ధగానే ఎంతమంది ఏంటి? ఇక్కడ కాదు, ఇక్కడ నేను చెప్పిన మాటలు దేవుడి మాటలను మీరు విశ్వసించి హృదయమంతా దాచుకొని ఈ వారమంతా జీవించాలి. అదే నేను చెప్తున్నాను. మీకు అర్థమవట్లేదు. మీరు వంట చేసినా, బట్టలు ఉతికినా, భోజనం చేసినా ఒక నామాన్ని జపించాలి మీరందరూ. ఏంటో నామం? నేను నీతిమంతుడను, పాపిని కాదు. ఇలా అనుకోవడం వల్ల పరలోకంలో దేవుడు సంతోషపడతాడు. ఎప్పుడైతే నా మాట శ్రద్ధగా వింటే మిమ్మల్ని దేశంలో క్షేమంగా చూస్తానన్న దేవుడు, వాగ్దానం చేసిన దేవుడికి ఆనాడు ఇజ్రాయేల్ ఏం సమాధానం చెప్పారు తెలుసా? కింద చదవండి 6. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జన్మగాను ఉందరని చెప్పును. నీవు ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవే అని మోషేకి దేవుడు చెప్పాడు. నా మాట శ్రద్ధగా వింటే ఈ సమస్త భూమి వాళ్ళకి ఇస్తాను, యాజక రూపంగా రాజ్యాలుగా వాళ్ళు క్షేమంగా ఆ రాజ్యంలో క్షేమంగా ఉంటారని ఇజ్రాయేల్కి చెప్పు మోషే అని దేవుడు మోషేకి చెప్తే, ఆ మోషే ఐగుప్తునికి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? 8వ వచనం చదవండి. చదవమ్మా. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేద్దాము. అక్కడ చూసుకోండి, మీకు పెన్నుగానుంటే అండర్లైన్ చేసుకోండి. నాగరాజు నువ్వు బాగా చేసుకో, నువ్వు పడుకోక బాగా చేసుకుంటే ముందేం చెప్పాడు దేవుడు? నా మాట శ్రద్ధగా వినమన్నాడు. ఈ 2 వచనం సరిపోతే మన జీవితం మాత్రం 2 వచనం సరిపోతాయి. నా మాట శ్రద్ధగా వినమన్నాడు. వీళ్ళు ఏమంటున్నారు? యెహోవా చెప్పిందంతా చేస్తా అంటున్నారు. వంట వండడం కష్టమా? వంట వండిన భోజనం చేయడం కష్టమా? చెప్పండి. మంచి భోజనం మీ ముందు పెట్టి తిను అంటే కష్టమా? అదే భోజనం వండుకొని తిను అంటే కష్టమా? మరి దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళకి ఏం చెప్పాడు? మీకేం చెప్తున్నాడు? నా మాట శ్రద్ధగా వినమంటున్నారు. మీరేమంటున్నారు? వినం, మేము చేస్తాం. ఏం చేస్తారు మీరు చెప్పండి? ఆయన ఏమైనా మన తణుకు వెలుపుళ్ళు అత్తలో ఉన్నాయన యేసుప్రభు తీసుకొస్తానికి? పిల్లకాలంలో స్నానం చేస్తున్నాడు తీసుకొస్తానికి యేసుప్రభు? ఆకాశ మండలంలో దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు కదా. సముద్రం లోతు ఎంత ఉందో మనకు తెలుసు కదా, ఎంత లోతుందో మనకి తెలియదు కదా. తూర్పు పడమర ఉత్తర దక్షిణాల్లో ఏ మూలకెళ్ళినా సరే దేవుడు మనకు కనిపించడు కదా. అటువంటి దేవుడు మిమ్మల్ని ప్రేమించి నన్ను ప్రేమించి భూమి మీదకు రావడం మనకి ఎలా ఉందంటే చాలా సీప్ అయిపోయేవాళ్ళు యేసుప్రభు తెలుసా? మీకు తెలియదు, మీకు విషయం తెలియదు. మీకు చాలా చీప్ అయిపోయాడు. ఆయనకి ఆయనే వచ్చి, ఆయనకి ఆయనే శ్రమపడి, ఆయనకి ఆయనే సంకల్పం సృష్టించుకొని, ఆయనకి ఆయనే సిలువెక్కి రక్తం ఖర్చి నీతిమంతులుగా చేస్తే ఆ రక్షణ మనకు ఎలా ఉందంట? నేను అనకూడదు అన్నమాట, కూడా చాలా సులకన. ఎంత సులకన అంటే చాలా సులకన. ఇదే చేశారు వాళ్ళు ఇశ్రాయేలులో. నా మాట శ్రద్ధగా వినండి అని చెప్తుంటూ మేము వినం నీ మాట, మేము చేస్తాం అన్నారు. అదే యేసుప్రభు మార్గాన్ని వస్తుంటే ఒక సద్బోధకుడు అడుగుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువా సద్బోధకుడా నిత్య జీవానికి వెళ్ళాలని నేనేం చేయాలంటున్నాడు? ఏమన్నాడు? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు ఒక యవ్వనస్తుడు యేసుప్రభుని. తీగండి లోకసువార్త 18 అధ్యాయం ఉంటుంది, 18. పరలోక ఒక యవ్వనస్తుడు భూమి మీద నుంచి పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేను ఏం చేయాలని యేసుప్రభుని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? యేసుప్రభు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీరు నన్ను అడగండి మాట, నేను చెప్తాను సమాధానం, మీరు అడగండి. అన్నయ్య నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలని నేను ఏం చేయాలని అడగండి. జస్ట్ అడగండి, చెప్తాను. అడగండి, చెప్తాను. ఒకళ్ళు అడగండి, చెప్తాను నేను. సురేష్ అడుగు. అతను యవ్వనస్తుడు.
చెబుతున్నా. అతను యవనస్తుడు కదా అంటే మీకు అర్థమయ్యే చెప్తున్నాను. ఎందుకంటే ఒక మేకను ఒక గొర్రెని తీసుకొచ్చి దాన్ని చంపి తోలు తీసి కాల్చి ఇది మటన్ అంటేనే మనం నమ్మే స్థితిలో ఉన్నాం. వల్ల ఆ గొర్రె చంపేస్తే మటన్ వద్దంటే మనం నమ్మం. మనం ఏం చేస్తాం? చేసి చూపించాం. చేసి చూపించాలంటే ఆ జీవుని ఏం చేయాలి? మనం చంపాలి. అదే యవనస్తుడు నన్ను అడుగుతున్నాడు, సురేష్ని అడుగుతున్నాడు, అన్నయ్య నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని అడిగాడు సురేష్ నన్ను. ఇప్పుడున్న స్థితిని బట్టి యేసుప్రభు రక్తం కచ్చాడు కనుక, సిలువెక్కాడు కనుక, మరణించి తిరిగి లేచి తండ్రి కుడిపాల్సిన కూర్చున్నాడు కనుక నేను అతనికి సమాధానం ఏం చెప్తానంటే, సురేష్ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించి హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని సరిపోద్దని చెప్తాను. అంతేనా? యేసు పరలోక రాజ్యాన్ని వెళ్ళాలంటే, రక్షణ కలగాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని హృదయమందు విశ్వసించి నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొని బాప్తిసం ఉంటే రక్షించమన్నట్టు. ఓకేనా? ఇది నేను చెప్తాను. కానీ అదే యవనస్తుడు యేసు ప్రభుని అడుగుతున్నాడు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అన్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? ఏం చెప్పాలైనా? అప్పుడున్న స్థితిని బట్టి నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అని చెప్పాలి. కరెక్ట్గా మాట్లాడింది తప్పు మాట్లాడుతున్నా? తప్పే మాట్లాడలేదు. మనం యేసు ప్రభుని అడిగినా ఆ మాట చెబుతాడు. ఇప్పుడు నేనే జీవమయ్య శ్రీనివాసరావు, నేనే సత్యము, నేనే మార్గం అంటే అలాగే ప్రభు నేను నమ్ముతాను అంటున్నాను. కానీ యవ్వనస్తుడికి ఏం చెప్తున్నాడు అంటే యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు. 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఆ యవ్వనస్తుడికి ఇస్తున్నాడు. అడిగిన ప్రశ్న ఏంటి? నేను పరలోక రాజ్యం వెళ్ళాలయ్యా యేసు ప్రభు, ఏం చేయాలని అడిగాడు. ఆయన ఏమంటున్నాడు? నేనే మార్గం అంటలా, నేనే సత్యం అంటలా, నేనే జీవం అంటలా. ఏమంటున్నా అంటే ఈ 10 ఆజ్ఞలు చేయమన్నాడు. అతను ఏమడిగాడు? నేనేం చేయాలి? రాసుకోండి, పనుల కథ రాసుకోండి. నేనేం చేయాలి? రేపు పొద్దున్న ఎవరికి సమాధానం చెప్పాలి. మీరు ఉమాగారికి క్రీస్తు కృపా సంఘానికి వస్తున్న మీరు బయట వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని అడిగితే ప్రశ్నలు అడుగుతారు, మీకు తగలలేదు ఇంక అటువంటి వాళ్ళు. తగిలితే మీకు బైబిల్ చదివితే కదా మీ మొగాలకి. బైబిల్ ఉండదో, ఏమీ ఉండదో, విశ్వాసం వలన జీవించరనే నిబంధన మీకు ఉండదు. ప్రతి ఒక్కరికి ఉండాలి. రేపు అడుగుతారు మిమ్మల్ని, మీరు పరలోక రాజ్యం వెళ్తారా అంటే మా ఉమాగారిని అడిగి చెప్తానంటారంటే, అసలు మీరు పరలోకం వెళ్తారా అని అడుగుతారు. బయట వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి మీరు? బయట వాళ్ళకి మనం నీతి మందులు కాదు, వాళ్ళకి తెలియదు. మనలో ఉన్న లోపాన్ని వాళ్ళు చూస్తారు కదా తప్ప మనం ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభువులు ఎంత భక్తిగా ఉన్నామని వాళ్ళు చూస్తారా? చూడరు. కనుక మన నీతి వాళ్ళకి అవసరం లేదు. నువ్వు పరలోకానికి వెళ్ళవు అంటారు వాళ్ళు. అప్పుడు నువ్వు వెళ్తానని ఎలా చెప్పగలవు? అందుకే ఆ యవ్వనస్తుడు ఏమంటున్నాడంటే నేను ఏం చేయాలని అడుగుతున్నాడు. ఆ యవ్వనస్తుడు ఏం చేయాలంటే ఏం చేయాలని అడగకూడదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పాత నిబంధనలు చదివేశారు. మోషే గారు ఏం చెప్పాడు? నా మాట శ్రద్ధగా వినమన్నాడు. కింద వాళ్ళు ఏమంటున్నారు? మేము యెహోవా చెప్పిందంతా చేస్తామంటున్నారు. చెప్పింది ఏంటి? వీళ్ళు చేస్తుందని చెప్పండి. 40 ఏళ్ళు కదా నీ బట్ట మాయలేదే, చెప్పులు అరగలేదే, ఏ రోజు కూడా మీకు చికెన్ మటన్ ఎటువంటి పెట్టాడు దేవుడు? అగ్నిస్తంభమే రాత్రి వేళ అగ్నిస్తంభం, పగటి వేళ మేఘస్తంభమే. 40 ఏళ్ళు నడిపించిన నీ బట్టలు మాయకుండా దేవుడు రక్షించిన వాడు శ్రద్ధగా వినందంటే మేము వినము అని దేవుడికి మొక్క మీద చెప్పారు. తెలిసే వాళ్ళు చదవండి. మల గ్రంథం 6వ అధ్యాయం చదివితే మీకు చాలా బాధగా ఉంటుంది. నీచంగా చూసారు ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంటుంది? ఇదిగో భోజనపు బల్ల నీచపరిచిన చేతనే కదా. నీచపరిచారంట. ఏంటి ఆ బల్లనే? ఎవరు? వాళ్ళే. ఎవరైతే దేవుని పిల్లలు అనుకున్నారో వాళ్ళు అదే బల్లని నీచపరిచారంటే. చదువుకుంటాం, మొత్తం చదువుకుంది. మలాకి లాస్ట్ కదా, చివరి కథం కదా అది. మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. తెలిసి ఇప్పుడు పైకి మనం భక్తిగా నటిస్తున్నామంటే మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. బల్ల అనగానే పవిత్రమైంది. అదేంటది? రక్షణ పీఠం. రక్తం అది, యేసుప్రభు రక్తం అది.
యేసుప్రభు శరీరం అది. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయమన్నాడు. ఆయన శరీరం ద్వారా నువ్వు నీతిమంతుడుగా అనుకోవాలి హృదయంలో నువ్వు. అందుకే ఆనాటి ఇశ్రాయేలు ఏం చెప్తారంటే, నా మాట శ్రద్ధగా మన దేవుడు చెబితే మేము చేస్తామంటున్నారు. ఈరోజు కూడా పరలోక రాజ్యానికి వెళ్తే మేము ఏదో కష్టపడాలి, ఏదో పని చేయాలి, ఏదో శ్రమించాలి, చెమటలు కాచాలంటున్నాడు. ఎవడో కూడా సువార్తకి వెళ్తున్నారు చెప్పండి. మన ఉదయాన్నే లేచి పౌరులు అపోస్తులైన పౌరులా బాధపడుతున్నామా? అపోస్తులైన పౌలు గారు 24 గంటలు పనిచేశారండి దేవుడి కోసం. మనం చేస్తున్నామా చెప్పండి? శిష్యులు రాత్రి పగలు పనిచేశారు, మనం చేస్తున్నామా? వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన పరలోక రాజ్యాన్ని తృణీకరించకండి. మీకు ఉచితంగా ఇచ్చాడు దేవుడు పరలోకం. మనకు అలాగిచ్చాడు పరలోకం, ఫ్రీ, ఉచితం. రోమపత్రిక 3:24 చత్తియండి, ముగిస్తాను. రోమపత్రిక 3:24. రోమపత్రిక 3. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. బాగుందండి. ఏ పని చేయకపోయినా నిలబడి మీరు కూర్చున్నవారు కూర్చున్న చోట, నిలబడినవారు నిలబడిన చోటనే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనం నీతిమంతులుగా తీర్చాడు ఉచితంగా. ఈ అదృష్టం పేతురికి లేదు, ఉందా? శిష్యులకు ఉందా ఈ అదృష్టం? ఎందుకంటే వాళ్ళందరూ ధర్మశాస్త్రం కింద ఉన్న యూదులలో. మనం ఎవరు? అన్యులం. ప్రపంచంలో 2 జాతులు ఉన్నాయి. ఈ భూమి మీద డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు ఎలాగున్నారు. ఈ ప్రపంచంలో కూడా 2 జాతులు ఉన్నాయి. జాతులు అంటే ఉండడానికి చాలా జాతులు ఉన్నాయి. ఆదాము గారు వచ్చిన జాతులు వేరు, దేవుడి నిబంధనలు చేసుకున్న 2 జాతులు ఉన్నాయి. ఆ జాతులు ఏంటి? ఇజ్రాయేలు, అన్యులు. దేవుని పిల్లలు, అన్యులు. వాళ్ళకి లేని భాగ్యం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి దేవుడు కల్పించాడు. అందుకు ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చాడు. అంటే మనం ఎంత అదృష్టవంతులు చూడండి. అది 4 చదవండి. రోమపత్రిక 4. రోమపత్రిక 4వ అధ్యాయం. రోమపత్రిక ముగిస్తాను. 4వ అధ్యాయం 24-25 చూడండి. మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా రాయబడిన ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులమై తీర్చబడుటకు లేపబడెను. ఎంత అదృష్టవంతులు, ఎంత గొప్పవారని తెలిసిన మనం. యేసు ప్రభు వచ్చింది ఎవరి కోసం అంట? ఇజ్రాయేల్ కోసమే కాదు, మన కోసం లేపబడ్డాడు. మరణించి తిరిగి లేచి, సమాధిని గెలిచి మరణించి తిరిగి లేచి దేవుని కృపార్శనప్పుడు కూర్చొని మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. దేవునికి మనకు మధ్యలో ఉత్తరవాదిగా ఉన్నాడు. నువ్వేం చేసినా ఎలాగున్నా మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు దేవునికి యేసు ప్రభు. తెలుసా? మనం చిన్న చిన్న తప్పులు చేస్తాం కదా, సహోదరుని ద్వేషించడం అని చిన్న చిన్న తప్పులు. ఈ తప్పులు కూడా దేవుడు లెక్కలో తీసుకుంటున్నాడు. అందుకే ప్రతి వ్యర్థమైన మాట మనం మాట్లాడకూడదు, ప్రతి విషయాన్ని మాట్లాడకూడదు. ఏదైతే విశ్వాసం మాట్లాడాలో అదే మాట్లాడాలి. అంతకు మించి మనం వ్యర్థమైన భాష మాట్లాడామనుకోండి, ప్రతిదీ కూడా రాసుకుంటాడు. అలా రాసుకున్నప్పుడు దేవుడు మనల్ని, సాతాను వెళ్ళి దేవుడికి నేరస్థాపన చేస్తుంది మన మీద. అలా నేరస్థాపన చేసినప్పుడు యేసు ప్రభు మధ్య బతుకున్నాడు కదా మనకి. దేవుడు కృపాశాన ఆయన రక్తం చేత కూర్చున్నాడు. దేవుడు
దేవుడి కుడిపార్శ్వాన యేసుక్రీస్తు ప్రభు చేతిలో అండ్ రక్తం. ఎప్పుడైతే మనం చేసిన తప్పుల్ని దుష్టుడు దేవుని దృష్టికి తీసుకెళ్తాడో, దేవుడు కుమారుడా భూమి మీద ఇంకా వాళ్ళు తప్పులు చేస్తున్నారా అన్నప్పుడు యేసుప్రభు అంటాడు, ఇదిగో రక్తం. ముందు పాపానికి తర్వాత చేసిన పాపానికి ఇదే బలి. ఒక్కసారి అర్పించబడ్డా, రెండుసారి బలి అయిపోయాడు యేసుప్రభు. ఒక్కసారే. ఆ ఒక్కసారి బలి సదాకాలం కూడా మనకు సరిపోద్ది. సదాకాలం కూడా సరిపోద్ది. అందుకనే మనం మాట్లాడే మాటలు కూడా తక్కువగా ఉండాలి. మన ఉచ్చారణ బాగోలే, మంచి మంచి మాటలు మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడిన ప్రభువు కోసమే మాట్లాడుకోవాలి. మన బ్రతికిన ప్రభువు కోసమే, చనిపోయిన ప్రభువు కోసమే. ఏ పని చేసినా ప్రభువుని ముందెట్టి మాట్లాడితే మీ జీవితం క్షేమంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఏదైనా సంఘంలో ఒక విషయాన్ని చెప్పామంటే మీకు ఆదరణ కలగాలి. ఏమంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్యలతో ఉన్నారు కదా. ఈ వారం కూడా సమస్యలతో ఉంటే 2 గంటలు సంఘానికి వచ్చినప్పుడు మీకు ఏ మాటలు కోరుకోవాలి మీరు చెప్పండి. దేవుడు ఈరోజు నాతో మాట్లాడతాడు ఈ ఆదివారం అని వస్తారు కదా. ఆ వచ్చిన మీకు సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు సారమైన మాటలు చెప్పాలి, భయపెట్టే మాటలు కాదు. మీకు మరణం లేదు, జీవమే. మీకు నరకం లేదు, పరలోకమే. దీది గ్యారంటీ రాసుకోండి మీరు. అలానే మనం తప్పులు చేయకూడదు, పాపము చేయకూడదు. పొరపాటును ఎవరన్నా దూషించిన ఆలోచనలో ఏదైనా అనుకున్నా సరే వెంటనే ప్రభు నందు మొక్కలేసి క్షమాపణ కోరుకోవాలి. వెంటనే దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే లోకాన్ని ప్రేమించిన దేవుడు విశ్వాసమే నిన్ను ప్రేమించడా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకాన్ని ప్రేమించిన దేవుడు ఎందుకు చేసేస్తారు చెప్పండి? లోకాన్నే ప్రేమించిన దేవుడిని ప్రేమించడా? ప్రేమించబట్టే కదా తన కుమారుని లోకానికి పంపి బలిగా అర్పించాడు, సంఘంగా ఏర్పరిచాడు, వాక్యం చెప్పిస్తున్నాడు, తన పనిలో పాల్గొనలు చేస్తున్నాడు. రొట్టి రసంలో తీసుకుంటున్నారు. ఆ రొట్టి రసం తీసుకున్న మీరు ఇంకా పాపలుగా అనుకుంటే చెప్పండి. ఆ రొట్టి రసం తీసుకున్నా కూడా మిమ్మల్ని పాపలు అంటే బాధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుమని మీరు అనేకులు వాక్యాలు చెప్పగలరా అంటున్నాడు. అది యాకోబు పత్రిక అంటే. అర్థమవుతుందా? యాకోబు పత్రిక 3వ అధ్యాయం సారాంశం ఏంటో తెలుసా? బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుమని మీలో అనేకులు బోధకులుగా పిలువబడకండి, బోధ చేయకండి, ఇంటికి వెళ్ళి పడుకోండి, లేదా సంఘానికి మానేయాలి మొత్తం మీరు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కొన్న సంఘం ఇది. ఆయన సొత్తు మీరందరూ. నా సొత్తు ఆయన సొత్తా? చెప్పండి. నా ఇష్ట ప్రకారం ఏదో నాకు వాక్యం వచ్చని, నాకేదో జ్ఞానం ఉందని, నా జ్ఞానం అంతా నేను ఉపయోగిస్తే నేను దోషిగా నిలబడతాను ముందు, తెలుసా? అందుకే సంఘానికి కాపరిగా ఉన్న ఉమాగారికి ఎక్కువ బాధ్యత. మీ అందరి బాధ్యత ఆయన మీద ఉంది. నేను ఈరోజు వాక్యం చెప్తాను, వెళ్ళిపోతాను. కానీ మీ 50 మంది 60 మంది మీద ఉన్న ఒక ఏమంటారు బాధ్యత ఎవరిదే? ఆయనదే. మీలో ఏ పొరపాటు చేసినా రేపొద్దున క్రీస్తుని అయిపోయి మీద ఆయన చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఒకవేళ మీరు పొరపాటు చేసినా రేపొద్దున్న ఆయనే తలదించుకోవాలి. అక్కడ ఆ ఒక్క సేవకుడు తలదించుకుంటే మీ అందరూ పక్కన సిగ్గుపడరు మీరు. అందుకని దుష్టుడు ఏం చేస్తాడు తెలుసా? 200 మంది విశ్వాసాన్ని పాడు చేసే ముందు 200 మందిని విశ్వాసాన్ని పాడు చేసే కంటే ఒక సేవకుని పాడు చేయడం బాగా సులువు. ఒక సేవకుని పాడు చేస్తే 200 మంది విశ్వాసులు పాడైపోతారు. ఆయనకి శ్రమలు ఎక్కువ వచ్చి ఈ సంఘం లేదు ఏమి లేదు కల్లివిలు అనుకొని సంఘాన్ని విడిచిపెడితే మీరు ఏమైపోతారు చెప్పండి? ఏమైపోతారు? చంద్రబందరు అయిపోతారు. ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం అనుకోకండి. యహదుల్లా మీరు ఎక్కడైతే రక్షణ పొందారో, ఏ సంఘానికి వస్తున్నారో అదే మీ సంఘం. ఆ సంఘ సేవకుడే మీ తండ్రి. కనుక విశ్వాసంతో మాట్లాడే ముందు సేవకుని మాటలు ఎలాగ ఉండాలని ఒక్క వచనం చూపిస్తాను, చాలా బాగుంటుంది, సంతోషపడతారు మీరు. యాకోబు పత్రిక, క్షమించాలమ్మ గారు కొంత టైం ఎక్కువైంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం తీసుకోండి, చాలా బాగుంటుంది. అంటే మనం చెప్పలేదు, మీకు మర్చిపోయాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం
10వ వచనం. ఒక్క నోట నుండి ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలాగ ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జలం నుండి తీయ నీరును చేదు నీరును ఊరునా. చాలమ్మ తల్లి, చాలు. బాగుందా? చాలా బాగుంటుంది వచనం. ఒక్క నోటి నుండే, ఇదే నోటి నుండి శాపవచనం, ఇదే నాలుగు నుండి ఆశీర్వచనం. గదవుతుందా? ఇది ఎవరి సంఘం? ఉమాగారి సంఘం కాదు, క్రీస్తు సంఘం, దేవుని సంఘం. ఆయన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘాన్ని కాపరి ఎవరు? ఉమాగారు. అది అలా చెప్పాలి. ఉమాగారు సంఘం కాదు. అదవుతుందా? ఆ ఉమాగారు రక్తం కాచలేదు సంఘం కొరసు. కాచింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు సంఘం. ఆ సంఘాన్ని కాపరి ఎవరు? ఉమాగారు. ఆయన నోరు బాగుంది, ఆయనకి జ్ఞానం తెలుసు కదా, ఆయన గొప్పడు కదా అని మిమ్మల్ని ఏ రకంగా ఆ రకంగా మాటలతో మిమ్మల్ని టార్చర్ పెట్టకూడదు. ఎందుకు టార్చర్ పెట్టకూడదు? మీరు క్రీస్తు యేసునందు విశ్వాసులు, నీతిమంతులు, దేవుని కుమారులు, పిల్లలు. మిమ్మల్ని ఆయన మాట వల్ల మీకు ఆదరణ కలగాలి తప్ప ఆవేశం కలగకూడదు. ఎప్పుడైతే మీకు ఇలాగా ఆనందం కలిగిందో, ఇక్కడి నుంచి మీరు లేచిన మీరు ఇంటికి వెళ్ళి మీరు సంతోషంగా దారాలతో వెళ్తారు. అవునా? ఈరోజు నా దేవుడు నాతో చక్కని మాట్లాడాడు, నన్ను ఆదరించాడు దేవుడి మాటలో అని ఆనందంగా వెళ్ళి మీ భర్తతో మీ పిల్లలతో ఈ మాటలు చెబుతారు. ఈ రాత్రి అంతా ఆలోచిస్తారు మీరు సంతోషంగా. అందుకే ఒకే నోటి నుండి శాపవచనం ఆశీర్వచనం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అని పైన చెబుతున్నాడు. 9వ వచనం. దీనితోనే తండ్రి అయిన ప్రభువు దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనుషులను చెప్పింతుము. చూసారా? ఇదే నోరుతో దేవుని ఏం చేస్తున్నాం? స్తుతింతున్నాం. మళ్ళీ అదే నోరుతో నీ సహోదరులు ఏం చేస్తున్నావు? ద్వేషిస్తున్నావు. అక్కడే దుష్టుడు దేవునికి ఏం చేస్తున్నాడు? ఫిర్యాదు చేస్తున్నాడు. అదిగో నీ పిల్లలు అదే చెప్పాడు యోబుతో. నువ్వు ఊరకనే యోబు నిన్నేమైనా పూజించలేదు, చాలా ఇచ్చావు అంటున్నాడు అక్కడ. అలాగే మీరు కూడా చెప్పించకూడదు. మీ నోటిలో ఎప్పుడు వచ్చింది సరే ఆశీర్వచనమే, మంచి మాటలే పలకాల తప్ప సంఘానికి వచ్చిన మీరు చెడు మాటలు పలకూడదు. అందుకంటున్నాడు. కింద చూడండి 11. నీటి బుగ్గలు ఒక్క జలం నుండి తీయని నీరును చేదు నీరు ఊరునా. సముద్రం నీరు ఎలా ఉంటుందండి? ఉప్పుగా ఉంటుంది. గోదావరి నీరు తీయగా ఉంటుంది. రెండు కలిస్తే బాగుంటుందా? బాగోదు. అందుకనే సముద్ర నీరు కాకూడదు. మీరు ఏమవ్వాలి? గోదావరి నీరులా తీయగా జనానికి దాహాన్ని ఇవ్వాలి. సమర స్త్రీకి ఏమి ఇచ్చాడు యేసుప్రభు? మిట్ట మధ్యాహ్నం ఏమి ఇచ్చాడు? నీటి బుగ్గలు ఇచ్చాడు. నీటి బుగ్గ అంటే తరగనది, అవ్వనది, నిత్యం ఉండేది ఆవిడకి ఇచ్చాడు. ఆవిడకి ఇవ్వగానే ఏం చేసిందంటే కొండ విడిచిపెట్టి తన గ్రామంలోకి వెళ్ళి ఏం చేసింది? పడుకుందా? పడుకోలేదు. ఏం చెప్పింది? నాతో చెప్పినవన్నీ చేసిన వాడు వచ్చాడు, ఆయనే రక్షకుడు అని వాక్యాన్ని సువార్తను ప్రకటించింది. అలాగే మనం కూడా ఈరోజు సంఘంలో మంచి మాటలు విన్న మనం మీ భర్తలు కానీ మీ పిల్లలు కానీ వాక్యం చెప్పి సంఘానికి రప్పించాలి. ఒక్క మాట చెప్తాను, గుర్తుంచుకోండి. నా కుటుంబం అంతా రక్షణ పొందింది. నా భార్య, పిల్లలు అందరూ రక్షణ పొందారు. మా అక్క కూడా రక్షణ పొందింది. ఇంకా నేను ప్రార్థన చేస్తుంది మా రమేష్ అంటే మా మేనల్డ్, మా అగ్గారు అబ్బాయి, వాళ్ళ పిల్లల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా మీ భర్తల కోసం మీ భార్యల కోసం ప్రార్థన చేశారా? ఇప్పుడే యేసుప్రభు వచ్చాడండి. ఈ ప్రార్థన అవ్వగానే యేసుప్రభు వచ్చాడండి. రాగానే మీరు ఎత్తబడతారండి. మీ భర్తలేరు చెప్పండి. మీ భర్తలేరు? మీ భార్య లేరు చెప్పండి.
మీ భార్య లేరు. సురేష్ భార్య వచ్చారు, ఉమాగారు వచ్చారు, ఉమాగారు భార్య లేదు. నా భార్య మరణించింది, అది వేరే విషయం. ఓకేనా? మీ భార్య లేరు. మిమ్మల్ని ఎంత ప్రేమించారు మీ భర్త చెప్పండి. ప్రేమిస్తున్నారా మీ భర్తలు? కొడుతున్నారా? కొట్టిన ప్రేమించినట్టే. ఓకేనా? మిమ్మల్ని విడిచిపెట్టలేదు ఇంకా, అదే సంతోషం. మీ భర్తలు మీ భార్యను ప్రేమిస్తున్నారు కదా. ఇప్పుడే యేసుప్రభు వస్తే మీరు ఎత్తపడితే వాళ్ళ సమస్య, వాళ్ళ స్థితి ఏంటి చెప్పండి. చెప్పండి ఏంటి చెప్పండి, ఎలా చూస్తారండి? ఇప్పుడు యేసుప్రభు వస్తే మీ భార్యలు నరకానికి వెళ్ళిపోతారా, ఉంటారా? ఇప్పుడు యేసుప్రభు వస్తే మీ భర్తలు నరకానికి వెళ్ళిపోతారా, ఉంటారా? చెప్పండి. దేవుడు ప్రతిదీ కూడా లెక్క అడుగుతాడు. అడగడం అనేది మన విశ్వాసం, అడుగుతారు అనేది ఆయన విశ్వాసం. ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పాలి. అందుకనే సంఘంలో మీరు ఆశీర్వచనం మాత్రమే వినాలి. శాపవచనం ఎవరు పలికినా సరే తినద్దు. అది మీ మీద పనిచేయదు. ఎందుకు పనిచేయకుందే? మీ మీద యేసుక్రీస్తు రక్తం ఉంది కనుక ఆ రక్తం ప్రతి పాపాన్ని కూడా కడిగేసింది, మిమ్మల్ని నీతిమంతులుగా చేసింది. సంఘంలో ఉన్న మీరు అందరూ ఎవరు? నీతిమంతులు. నీతిమంతులు అందరి కోసమా? యేసుక్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళు. చాలామంది సంఘానికి సరదాగా వస్తారు తెలుసా. నడవే నీతో పాటు నేను వస్తాను సంఘానికి అంటారు. చాలా వస్తారు కదా. వాళ్ళు మారు మనసు పొందరు ఏం చేయరు, సరదాగా వస్తారు చాలామంది. కొందరు ఆయన అందు విశ్వాసం ఉంచిన వారు వస్తారు. అందుకే నీతిమంతులు ఎవరంటే ఆయన అందు విశ్వాసం ఉంచిన వారు. అనీతిమంతులు ఎవరు? ఆయన అందు విశ్వాసం ఉంచిన వారు. రెండే పదాలు. ఒకటి ఆశీర్వచనం, ఒకటి శాపవచనం. ఒకటి సేదు నీరు, ఒకటి తీయని నీరు. అది విశ్వాసులు, అవిశ్వాసులు. మీరు నీతిమంతులు, నమ్మని వారు అనీతిమంతులు. కనుక మీరు జాగ్రత్తగా సంఘానికి రండి. సంఘానికి అసలు మానద్దు. మీరు పెళ్ళిళ్ళున్నా దినాలున్నా సంఘం రోజులు మాత్రం నేను ఎక్కడికి రాను, ఇది దేవుని రోజు అని మీరు ప్రమాణం చేసుకోవాలి. ఆదివారం మాత్రం దేవునికి మాత్రం గురించి ఫుల్గా ఇచ్చేయండి. 2 గంటలు మీరు వాక్యం ఇక్కడ ఉన్నా సరే ఇంటికి వెళ్ళి ఆవు ఎలాగైతే గడ్డిని నెమరేస్తుందో అలా మీరు వాక్యాన్ని నెమరేయాలి. అలా నెమరేసిన రోజునే మీ కుటుంబంలో ఆశీర్వాదాలు కుప్పలుగా దేవుడు దీవిస్తాడు. ఎప్పటికీ మీరు ఆశీర్వాదం పొందరో శ్రమలు, ఇబ్బందులు ఇవి కలుగుతాయి. దాన్ని ఏం చెప్పాడంటే శిక్షణ అన్నాడు. కనుక మీరందరూ నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించాలనే ఒక మంచి మనస్సాక్షి మీకు ఇవ్వాలని ఈరోజు నేను వాక్యం చెప్పాను. పొరపాటు మాట్లాడితే క్షమించండి. ఒకవేళ బాగా మాట్లాడితే నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకోండి. పరమ తండ్రి, నీ బిడ్డలకు మీ రక్తం ఇచ్చి రక్షించుకున్న సంఘం ద్వారా ఉన్న నీ కుమారులకు కుమార్తెలకు మీ ఆశీర్వచనం మాత్రమే బోధించాను తండ్రి. శాపవచనం సంఘం మీద పనిచేయదని నొక్కి ఒక్కని చెప్పాను తండ్రి. నీ రక్తం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా ఉచితంగా తీర్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. రాని వారిని దయతో క్షమించండి. వచ్చిన వారిని మీ ప్రేమ చేత పలకరించి ప్రతి వారి మీద మీ దక్షిణాస్థానేసి దీవించండి. రాబోయే కాలాలు దుష్టకాలాలు తండ్రి. ఆ దుష్టకాలాల్లో మమ్మల్ని లేకుండా చేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నీ రాకడకు ఈ యొక్క సమాప్తికి తండ్రి మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి. క్రీస్తు కృప సంఘాన్ని దీవించండి. ఈ సంఘానికి కాపురగా ఉన్న ఉమాగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ముందుగా వారి భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఆ కుమార్తె కూడా మారు మనసు విషయంలో మీకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆవిడ విషయంలోనే కాదు, సంఘంలో ఎవరైతే ఇంకా వాళ్ళ భార్యలు బిడ్డలు మారు మనసు పొందలేదో నా కుటుంబానికి వారి కుటుంబానికి మీరే రక్షణని విశ్వాసంతో ప్రార్థిస్తూ నీ కుమారుని యేసుక్రీస్తు ప్రభు నామాలు ఈ ప్రార్థన అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.